మీరు నిరుద్యోగుల ఉద్యోగాల గురించి మాట్లాడండి అని చెప్తాం. మంచి టాపిక్ ఇది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఇప్పుడు 1000 ఉద్యోగాలు ఉన్నాయనుకో, 1000 ఉద్యోగాలు ఉన్నాయనుకో భాయ్ సాబ్, ఇందులో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తే 4420 ఉద్యోగాలు బీసీలకు దక్కుతాయి. ఓకే, ఇప్పుడు బీసీలకు 27% ఉన్నదనుకో, 270 ఉద్యోగాలు దక్కుతాయి ప్రజెంట్గా. ఓకే, ఇక్కడ మీరు గమనించాల్సింది, తీన్మార్ మల్లన్న నోటిఫికేషన్ల గురించి ఎందుకు మాట్లాడతలేడు, ఎందుకు చాలామంది పోయాడా రావాలి చెయ్యాలి ఇవన్నీ చెప్తా ఉన్నారు. నేను క్లారిటీగా ఉన్నా, నా వాళ్లకు ఈ 42% రిజర్వేషన్ లెక్క తేలాలి ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది, ఉద్యోగాల సంఖ్య ఈ 30 ఆ తర్వాత 20 50 అంటే దాదాపు ఒక 150 ఉద్యోగాలు, 150 ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి మా వాళ్ళకి. 150 ఉద్యోగాలు మా బీసీలకు వస్తాయా, ఎక్కువ వస్తాయి. అలాగే ఈడబ్ల్యూఎస్ కోటా 10% ఉంది, రెడ్డిోళ్ళకి వెలుమోళ్ళకి 10% ఉంది కదా, దీన్ని ఖతం చేయాలి. దీన్ని ఖతం చేస్తే ఇంకా మా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇంకో 10% సీట్లు అదనంగా వస్తాయి. మరి నా రిజర్వేషన్ కథ తెలియకుండా, నా జాతులకు దక్కాల్సిన రిజర్వేషన్ కథ తెలియకుండా నేను పోయి ధర్నా చేయమంటారు ఏందా? రెడ్డిోళ్ళకు వెలుమోళ్ళకు ఉద్యోగాల కోసం నేను ధర్నా చేయన్నా, రెడ్లకు వెలుమల కోసం. ఈ ప్రభుత్వం మీద చేయాల్సింది ఫస్ట్ దీన్ని ఈడబ్ల్యూఎస్ ఖతం చేసేటువంటి ఉద్యమం చేయండి, నేను వచ్చి కూర్చుంటా. ఈ 42% రిజర్వేషన్ కోసం ఉద్యమం చేద్దాం, నేను వచ్చి కూర్చుంటా. రెడ్లకు వెలుమలకు నోటిఫికేషన్లో వీళ్ళకి అవకాశాలు ఇమని చెప్తా ఉన్నారండి. వీళ్ళ కోసం నేను, రెడ్ల కోసం వెలుమ కోసం నేను ఎందుకు కూర్చుంటా? నా వాళ్ళ సంగతి తేలాలి కదా ఫస్ట్. నా జాతులకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కకుండా ఇప్పుడు రెడ్డిోళ్ళకు వెలుమల కోసం నేనెందుకు కూర్చుంటా భయ్? నాకు అర్థం కాదు. నేను ఈ జాతుల కోసం ఉన్నా, నా బీసీ జాతుల కోసం ఉన్నా. ఎస్సీ ఎస్టీ, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు కూడా వాళ్ళ వాటా ఉందా? ఇక్కడ చూడు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు వీళ్ళకు 10% రిజర్వేషన్ ఉంది. వీళ్ళు ఉన్నది ఎంత? 6% ఉంటారు. 6% కూడా ఉండరు. 6% వాళ్ళకి 10%. ఈడబ్ల్యూఎస్ అయితే ఇంకా తక్కువ కదా. ఇంకా ఈడబ్ల్యూఎస్ ఇంకా వీళ్ళు ఎంతమంది ఉంటారు? ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే 1% ఉంటారు. 1% తోనికి 10% రిజర్వేషన్ వస్తూ ఉంది. ఇక్కడ ఎస్టీలు 10% ఉంటే వీళ్ళకి 10 అచ్చా ఎస్సీ ఇది 15 కదా, 15. వీళ్ళు 18% ఉంటే వీళ్ళు 15% రిజర్వేషన్ వీళ్ళకి వస్తుంది. ఎస్టీలు 10% ఉంటే వీళ్ళకు 10% రిజర్వేషన్ వస్తుంది. వీళ్ళు బీసీలు వచ్చేసి 60% ఉంటే 27% రిజర్వేషన్. అది కూడా గ్యారంటీ లేదు. ఇది కూడా గ్యారంటీ లేదు. మరి ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది? వీళ్ళకు కొంతమేర నయం, వీళ్ళకు బెటరే. మరి నష్టపోతుంది బీసీ కదా, నష్టపోతుంది బీసీ వాడు కదా, బీసీలే కదా నష్టపోతుంది. నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా, అందరు కూడా నష్టపోతున్నారు. నష్టం జరుగుతుంది ఎవరికి? బీసీలకు కదా. మరి బీసీలకు నష్టం జరుగుతుంటే ఉద్యోగాలు వేయాలి, కొట్లాడాలి మళ్ళీ అని చెప్తారేమో. నా వాళ్ళ సంగతి తేలాలి ఫస్ట్. మేమెంతో మాకంత దక్కాలి, అప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడతా. లేదంటే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను ఖతం చేయాలి, దీనికోసం చేయాలి పోరాటం. ఇక్కడ ఈ 10%లో ఈ దొంగలు రెడ్లు వెలమలు తీసుకుంటున్న ఈడబ్ల్యూఎస్ దొంగ రిజర్వేషన్ను ఈ 10%లో 5% బీసీలకు పోతుంది, 2.5% ఎస్సీలకు, 2.5% ఎస్టీలకు. మన రిజర్వేషన్ ఈ దొంగలు ఎక్కకపోతే, ఈ దొంగలు పైసలు పెట్టి ధర్నాలు చేయిస్తూ ఉంటే ఈ దొంగల ముఠ అందులో పాల్గొనాలా చెప్పండి భాయ్ సాబ్. ఏం చేయాలి భాయ్ సాబ్? నోటిఫికేషన్ల కోసం నేను ఏం చేయాలో చెప్పండి. నాకు క్లారిటీ ఉంది, నా జాతులకు ఏం జరుగుతుందో నాకు క్లారిటీ ఉంది. నేను డేటా అనాలిసిస్ చేసిన, ఎవరి కోసం ఏం పోరాటం జరుగుతుందో లెక్కలు నా దగ్గర ఉంది. దేనికోసం చేయాలి చెప్పండి భాయ్ సాబ్, మీరు చెప్పండి, దాని ప్రకారం చేస్తా. ఎస్, ఉద్యోగస్తుల గురించి మాట్లాడవచ్చు తప్పకుండా. వేముల నారాయణ మల్లన్న చెప్పేది అక్షర సత్యం. నోటిఫికేషన్ విషయంలో మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయి అంటే, మా ఉద్యోగాలు ఓసీలు ఎత్తుకపోతా ఉంటే నేనేం చేయాలన్నా? మీరు గమ్మత్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఆడో ఇడో అలజడి జరగాలని పైసలు ఇచ్చి స్పాన్సర్లు చేయిస్తూ ఉంటారు. ఆ ట్రాప్లోకి నన్ను పంపమంటారు ఏమో ఒకరిద్దరు. మా కోసమే కొట్లాడతా, నేను మా జాతుల కోసమే కొట్లాడతా. మా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, దానికోసం 100% కొట్లాడతా భాయ్ సాబ్. నాకు ఇంకా శశబిషలు లేవు. ఎవడన్నా వచ్చి అన్నా మా రెడ్ల గురించి మాట్లాడితే నేను మాట్లాడా భాయ్ సాబ్. మీరు సఫిషియెంట్గా ఉన్నారు, మీకు వచ్చిన బాధ లేదు. బాధ వచ్చిందల్లా మా బీసీ-ఏ గ్రూప్ వాళ్ళకు, బీసీ-బి గ్రూప్ వాళ్ళకు, బీసీ-సి, బీసీ-డి, బీసీ-ఈ గ్రూప్ వాళ్ళకు, మైనార్టీలకు, వీళ్ళకు బాధ ఉంది. ఈ వర్గాల కోసం నేను తప్పకుండా మాట్లాడతా, తప్పకుండా కొట్లాడతా.
మీ వర్గాల గురించి మాట్లాడేటోడు లేడయా, ఈ వర్గాల గురించి మాట్లాడేటోడు లేడు. కనీసం ఒక బీసీ ఉద్యోగి మీద దాడి జరిగితే ప్రశ్నించేటోడు లేడు, వాళ్ళ తరఫున నిలబడేటోడు లేడు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మనోహర్ అని చెప్పి బీసీ ప్రొఫెసర్ను సస్పెండ్ చేస్తే భయంగా బతకాల్సిన పరిస్థితి. అదే ఒక ఎస్సీ ఉద్యోగి సస్పెండ్ అయితే మందకృష్ణ మాదిగన్న గంట సేపట్లు ఆడుంటాడు. ఎస్టీలకు ఏమైనా ఇబ్బంది అయితే బెల్లయ్య నాయక్ గంట సేపట్లు ఆడుంటాడు. మరి మా వాళ్ళకి ఏమైనా అయితే ఎవడన్నా ఉండాలి కదా. అందుకోసం మేమున్నాం. మా వాళ్లకు, మా ఉద్యోగస్తులకు భద్రత లేదు, మా ఉద్యోగస్తులను వేధిస్తూ ఉన్నారు, మా ఉద్యోగస్తులకు ప్రాధాన్యత పోస్ట్ లేవు. అందుకోసమే మేమున్నాం. మా ఉద్యోగస్తులకు అండగా నిలబడడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. మా బీసీ విద్యార్థుల కోసం పనిచేస్తాము, మా బీసీ కార్మిక వర్గాల కోసం పనిచేస్తాము, మా బీసీ మహిళల కోసం పనిచేస్తాం, బీసీ పిల్లల కోసం పనిచేస్తాం. సో కాబట్టి పార్టీలో నిరుద్యోగుల ఎజెండా ఎందుకు పెట్టలేదన్నా అని చెప్తున్నారు. మీరు ఒకసారి అందులోకి పోయి చూసుకోండి, వాయిసప్ మా దాంట్లోకి పోయి చూసుకోండి. ఈడబ్ల్యూఎస్ కోట మనకేం చెప్తా ఉన్నారు, వీళ్ళు చెప్తా ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, 42% రిజర్వేషన్లో ముస్లింలు కలిసిరు కాబట్టి మేము ఇయ్యమని చెప్తా ఉన్నారు. ఈడబ్ల్యూఎస్లో కూడా కలిసిరు, కలిసిందేమో పంచక తింటురు, మననేం కలవద్దని చెప్తా ఉన్నారు. ఏక్ నంబర్ చోర్ పార్టీ. బీసీ సభ్యత్వం పెట్టండి అన్న, ఆల్రెడీ ఉంది ఆడ, ఆల్రెడీ బీసీ సభ్యత్వం ఉంది, బీసీ సభ్యత్వం నడుస్తూనే ఉంది. మీరేం కంగారు పడకండి.